అంటే ఇప్పుడు చూసుకున్న పరిస్థితుల ప్రకారం అయితే అన్ని విధాలుగా రేట్లు పెరిగాయి. మీరు ఎక్కువ ఇస్తున్నారనే వాదన మీకుంటే, వాళ్ళేమో రేట్లు పెరిగాయి, మాకు సరైన వేతనం కొద్దిగా ఇవ్వాలి. అంటే మీరు ఎంతసేపటికి వాళ్ళకి వేతనాలు ఇవ్వను అనే ఈ కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారని వాళ్ళు అనుకోవట్లేదు. ఇంకొకటి ఈ నిర్మాతలు అసలు వాళ్ళతోటి కలిసి పనిచేసే ఉద్దేశ్యం ఉందా? లేదు అంటే వాళ్ళతోటి ఎలాంటి చర్చలు జరిపే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఈ పరిణామాలన్నిటిని గిల్డ్ నిర్మాతలు ఏ కోణంలో చూస్తున్నారు? దీని మీద గిల్డ్ పెద్దలే స్పందిస్తారండి త్వరలో. బట్ నాకు అందిన సమాచారం అయితే షూటింగ్లు ఆపేసి చర్చలంటే ఏ నిర్మాత సిద్ధంగా లేరండి. ఎందుకంటే ఒక షూటింగ్ జరుగుతుంటే అది ఓకే, కానీ షూటింగ్లు ఆపేసి మేము ఆపేస్తాం ఎవరెలా పోయినా అంటే షూటింగ్ ఆపేయడం అంటే ఒక నిర్మాత యొక్క ప్రయోజనాలను దెబ్బతీయడమే. మీ ప్రయోజనాలు దెబ్బతీసే మా లక్ష్యాలను సాధించుకుంటామంటే అది ఎవరి వల్ల కాదు, అది ముందుకెళ్ళని పరిస్థితి. ప్లస్ నిర్మాత బాగున్నప్పుడు ఒక ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే అందరికీ అమ్మ ఎలా అన్నం పట్టుద్దో, నాన్న అలాగే ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడో, ఒక దర్శక నిర్మాతలో ఇండస్ట్రీకి అలాగా బోన్స్. సో ఒక నిర్మాతే లేనప్పుడు, ఎవరి క్రియేటివ్కి ఫండింగ్ అనేది లేనప్పుడు అది ఏది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను విన్నాను, డైరెక్టర్ నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా రిజిగ్నేషన్ చేశారని తెలిసింది. సో దీని వేతనాల గురించే. ఎందుకంటే ఒక నిర్మాత బాగోపోతే ఎవరో బాగుంటారు. ఈ పరిస్థితి అందరూ తెలుసుకుని కూర్చుని మాట్లాడుకుంటే నిజంగా ఎవరికి తక్కువ ఉన్నాయి అనేది మాట్లాడుకుంటూ పని అయిపోయేది. లేదా లేబర్ కమిషనర్ ఉన్నారు, వాళ్ళు వచ్చే కనీస వేతనాలు ఏమున్నాయి, దానికి తగ్గట్టు మనది ఏం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్, రాజ్యాంగమే మన 10 సార్లు 20 సార్లు రాజ్యాంగాన్ని సవరించారండి. సో ఏదైనా లాస్ అనేది బైలాసు అగ్రిమెంట్స్ అనేది మాటలు బట్టి ఉంటాయి, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటాయి తప్ప అప్పుడెప్పుడో ఒకటి అనుకున్నాం ఇప్పుడు అది చేయాల్సిందే అంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఎవరు చేయలేకపోతున్నారు కదా. ఇప్పుడు బిజినెస్ ఉంటే అసలు ఎందుకు, ఇప్పుడు ఎవరికైనా నిర్మాతలే పిచ్చా, చక్క బిజినెస్ ఉంటే ఈ సినిమాలు ఆపుకొని షూటింగ్ నష్టపోకుంటారా? లేదుగా, రండి బాబు ఎంతో కొంత తీసుకుని చేసేయండి అనే చెప్తారు కదా. పరిస్థితి లేకే కదా.